నమస్కారం మహేందర్ గారు, చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. బాగుండాలని కోరుకుంటున్నాను. క్రీస్తు పేరిట మీకు శుభములు కలగాలని కోరుకుంటున్నాను. మహేందర్ గారు, మీరు మీ సిగ్నేచర్ స్టూడియోలో సాంబశివరావు గారితో ఇంటర్వ్యూ చేశారు. చాలా చక్కగా సాగింది. మీరు కూడా చాలా మంచిగా, అంటే అప్పుడప్పుడు కొంచెం మీరు భావోద్వేగానికి లోనయ్యారు, బట్ స్టిల్ మీరు స్టేబుల్గా ఉన్నారు. మంచిగా కార్యక్రమం కొనసాగించారు. సో తర్వాత రీసెంట్గా ఇప్పుడు మీరు మన హిందూ ధర్మానికి సంబంధించిన ఒక అతన్ని కూడా ఇంటర్వ్యూ చేశారు. అందులో సాంబశివరావు గారు ఏవైతే హిందూ గ్రంథాల మీద ఆధారాలతో సహా మాట్లాడారో వాటిని ఇతన్ని కూడా క్రాస్ వెరిఫికేషన్ కోసం మీరు అడిగారు. చాలా మంచిగా అడిగారు, అందులో తప్పేమీ లేదు. కానీ సాంబశివరావు గారు పక్కా గ్రంథం ఆధారంగా రిఫరెన్స్తో సహా అతను మెన్షన్ చేసి చెప్పాడు. ఆ తర్వాత కూడా ఆయన ఒక వీడియో చేశాడు. మరి మీరు ఇతన్ని గ్రంథం ప్రకారం ఆధారం ఎందుకు అడగలేదో తెలియదు. అంటే ఇంకా డెప్త్గా వెళ్తే అసలు ప్రాబ్లం అవుద్దని అనుకున్నారేమో నాకు అనిపించింది. అందుకే అక్కడికే మీరు ఆగిపోయారేమోనని అనుకుంటున్నాను నేనైతే. అలాగే అనిపించింది, అది అందరికీ అలాగే అనిపిస్తుంది మీ భావం. ఎందుకంటే మీరు ఒకే వైపు, అంటే సత్యాన్వేషిగా కాకుండా మీరు ఒకే వైపు మీరు ఒక స్టాండ్ తీసుకుంటే సత్యం ఏ రోజు తెలియదు. ఆ విషయం మీకు తెలుసు. కాబట్టి హిందువులందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, బలవంతంగా ఎవరి మతాన్ని మార్చలేరండి. అది మీ అందరికీ మనసులకి తెలుసు. అది హైలీ 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 ఇంపాసిబుల్. ఒకవేళ ఎవరైనా పొరపాటున ఏదైనా అవసరానికి వాళ్ళ మనసు చంపుకొని మేము మారాము అని పైకి ప్రకటించినా అది మత మార్పిడి కాదు. అతను ఎక్కువ రోజులు కూడా, అలాంటి వాళ్ళు ఎక్కువ రోజులు కూడా ఆ మతంలో, ఆ విశ్వాసంలో ఉండరు. ఎప్పుడైతే హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా వాళ్ళు దేవుణ్ణి అంగీకరించి సత్యం తెలుసుకొని, అవును ఇది సత్యమైన మార్గమని వాళ్ళు రుచి చూచి తెలుసుకొని రక్షణ పొందితేనే అది నిజమైన మార్పు అంటారు. ఊరికే ఏదో అవసరానికి మారితే అది ఆ మారిన వ్యక్తి తప్పు అవుతుంది. కానీ ఏ క్రైస్తవుడు కూడా బలవంతంగా మతం మార్చడు. మనం ఒక చిన్న విషయమైనా నచ్చితేనే 10 మందికి చెప్పుకుంటాం. ఈ సినిమా బాగుందని, లేకపోతే పలానాది బాగుందని, లేకపోతే అక్కడ మంచి బట్టలు దొరుకుతాయని, ఇలా రిఫరెన్స్లు ఇస్తూ ఉంటాం మనం చాలా డే టు డే లైఫ్లో, ఫ్రెండ్స్కి కానీ, చుట్టాలకు కానీ, వాళ్ళకి వీళ్ళకి. ఇది వెరీ కామన్ థింగ్. ఇది మతం విషయం వచ్చేసరికి, ఇది నాకు నచ్చింది, ఇది బాగుంది, ఇది సత్యమైన మార్గం అని నేను 10 మందికి చెప్తే మీకు ఎందుకు బాధ కలుగుతుంది? మీది సత్యమైనప్పుడు మీది ప్రకటించండి, మీది కూడా మాకు ప్రకటించండి. ఇప్పుడు సాంబశివరావు గారు అడిగినవి ఆధారంగా ఆయన పుస్తకాలను చూపిస్తే, ఘనాపాటి అని చెప్పుకునే మన గౌరవనీయులైన మన పంతులు గారి పేరు సంతోష్, ఐ థింక్ ఆ పంతులు గారు ఆధారాలు ఏం లేకుండా ఊరికే సొంత భాష్యాలతోనే ఆయన గడిపేశాడు, అయిపోయింది అక్కడికే. వాటికి ఆయన నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశాం. ఈయన మంచి ఆన్సర్స్ ఏమైనా లాజికల్గా, లేకపోతే ఇంకా ఇన్డెప్త్గా గ్రంథాల ఆధారంగా చెబుతాడేమో అని అనుకున్నాం. కానీ తుస్మనిపించేశాడు. సో దీన్ని బట్టి నేను అందరినీ కోరేది ఏంటంటే, మీరు ఆలోచించండి, గ్రంథాల పరంగా అడగండి, వాళ్ళని అడిగి తెలుసుకోండి. లేకపోతే సాంబశివరావు చెప్పింది గ్రంథాల ఆధారంగానే ఉంది కాబట్టి సత్యం ఏదో మీరే తెలుసుకోండి, సత్యాన్ని వీక్షకులుగా మారండి, సత్యాన్ని గ్రహించండి, సత్యం వైపు నడవండి. అంతకుమించి మేమేమీ చెప్పలేమండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్.